అందరికీ నమస్కారం. నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు విషయాలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకటి, వైసీపీ డిమాండ్ చేస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం మీకు ఓట్లను బట్టి కావాలంటే జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ రెండు అంశాల పట్ల ప్రతి ఒక్కరు కూడా కాస్త డైలమాలో ఉన్నారు. అసలు ఏంటి, ముందు ప్రధాన ప్రతిపక్షం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రధాన ప్రతిపక్షం అనే దానికి రాజ్యాంగం ఒక నిర్వచనం చెప్పింది. ఏంటి ఆ రాజ్యాంగం చెప్పినటువంటి నిర్వచనం అంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ, శాసన మండళ్ల నిర్వహణ, అంతేకాకుండా వాటి విధులకు సంబంధించినటువంటి అంశాలను చాలా కూలంకషంగా అందులో చెప్పారు. సో అందులో ఉన్నటువంటి అంశాలను మన గారి పరిగణలోకి తీసుకుంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేదా అధికారంలో ఉన్నటువంటి కూటమి తర్వాత అతిపెద్ద పార్టీ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది అని చెప్పేసి రాజ్యాంగంలో నిర్వచించి ఉంది. అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఆ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు. ఇది రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం. ఇదే మాటను ఇప్పుడు వైసీపీ గట్టిగా వాదిస్తుంది. అయితే ఇది ఎప్పటి వరకు అంటే 1977 వరకు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ ప్రధాన ప్రతిపక్ష హోదాకి చట్టబద్ధత కల్పించారు. చట్టబద్ధత కల్పించడమే కాకుండా ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని వినియోగించి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రధాన ప్రతిపక్ష నేతకు కొన్ని విశేషమైనటువంటి అధికారాలను కూడా కట్టబెట్టారు. ఏంటి ఆ విశేషమైనటువంటి అధికారాలు అంటే, పార్లమెంటు లేదా అసెంబ్లీలో ఎక్కువ సమయం మాట్లాడడం. అంటే పార్టీ లీడర్ అంటే శాసనసభ లీడర్ ఎవరు? ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడేటటువంటి అవకాశము, దాని తర్వాత క్యాబినెట్ ర్యాంకు, దీంతోపాటు కొన్ని అలవెన్సులు, జీతభత్యాలు, అనేక రకాలైనటువంటి సదుపాయాలు, కొంతమంది రాజ్యాంగబద్ధ పదవులలో ఉండేటటువంటి వ్యక్తులను ఎన్నుకునేటటువంటి ఎంపిక చేసేటటువంటి సందర్భంలో లీడర్ ఆఫ్ అపోజిషన్కి సంబంధించినటువంటి వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం. సో ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి విశేషాధికారాలు వాళ్ళకి కట్టబెట్టారు. అప్పుడు ఎప్పుడైతే 1977లో ఈ విశేషాధికారాలు కట్టబెట్టారో, 1977లో ఎప్పుడైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ చట్టబద్ధత చేశారో అప్పటి నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయాలు అంటే, ఎలాగూ రాజ్యాంగంలో రాయలేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పదానికి అసలు చట్టబద్ధత లేదు. చట్టబద్ధత ఎప్పుడు ఇచ్చారు? 1977లో ఇచ్చారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి వ్యక్తికి ఇన్ని విశేష అధికారాలు ఇస్తున్నాం, ఇంత ప్రజాధనాన్ని ఆయన కోసం ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఒక్క సీటు గెలిచినటువంటి వాళ్ళు కూడా మేము ప్రధాన ప్రతిపక్షం ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి దీనికోసం ఒక కోరం ఉండాలి. కోరం అంటే ఏంటి అంటే, ఏదైనా సరేటటువంటి సభలో ఉన్నటువంటి సభ్యులలో 1/10 ఉన్నటువంటి సీట్లు వచ్చినటువంటి వ్యక్తిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకోవాలి అని చెప్పేసి ఒక నియమం పెట్టుకున్నారు. ఎందుకు ఆ నియమం పెట్టుకున్నారు అంటే, ఇందాక మనం చెప్పినట్టు ప్రజాధనాన్ని వారి కోసం వినియోగించాలి. అంటే వాళ్ళకు ఒక పిఏ ఉంటాడు, ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు, ప్రోటోకాల్ ఉంటుంది, వాహనాలు సమకూరుస్తారు, ఆయనకు అవసరమైనటువంటి అసెంబ్లీలోనే ఒక ఛాంబర్ ఉంటుంది. వీటన్నిటి కూడా ప్రజాధనాన్ని వినియోగించాలి. కాబట్టి ప్రజాధనం వినియోగించాలంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి ఒక నియమం పెట్టుకున్నారు. ఆ నియమమే 10వ వంతు సీట్లు ఉండాలి అనేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో. మరి 175 డివైడెడ్ బై 10 వేసుకుంటే 17.5 అంటే 18 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతారు. ఇక్కడ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. ఇక్కడ వైసీపీ ప్రతిపక్షం మాత్రమే. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే మాత్రం ఖచ్చితంగా 10వ వంతు సీట్లు సాధించి ఉండాలి. ఎందుకు సాధించి ఉండాలంటే, అది చట్టబద్ధత కలిగించారు 1977లో. కాబట్టి ఈ చట్టబద్ధతకి అనుకూలంగా ఖచ్చితంగా ఆ సీట్లు వచ్చి ఉండాలి. ఇదే అంశాన్ని కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అది రాజ్యాంగంలో రాయలేదు, ఈ ఆర్టికల్లో చెప్పలేదు అనేటటువంటి అంశాన్ని వైసీపీ లేవనెత్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వైసీపీలో కొన్ని అంశాలు కూడా చెప్తున్నారు. గతంలో తమిళనాడులో ఇచ్చారు, అలాగే ఈ ఇతర రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని. ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు అంటే, దానికి స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి. ఎవరైతే అసెంబ్లీ కావచ్చు, అలాగే శాసనమండలి కావచ్చు, వీటిలో ఉన్నటువంటి స్పీకర్కి అలాగే చైర్మన్కి విశేష అధికారాలు ఉంటాయి. దీన్నే డిస్క్రిప్షన్ పవర్స్ అంటాం. అంటే ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని, ఈ విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి చర్చించాలి, ప్రధాన ప్రతిపక్షం ఉంటే చర్చ బాగా జరుగుతుంది అని వాళ్ళు ఊహించినప్పుడు, ఈ ప్రధాన ప్రతిపక్షం ద్వారా నిజంగా చర్చ సజావుగా సాగుతుంది, ప్రజా సమస్యలు సభ దృష్టికి వస్తాయి అని అనుకున్నప్పుడు ఇవ్వాలి అనుకుంటే అది అసెంబ్లీ స్పీకర్ ఇష్టం.
గతంలో కూడా మనం చూసాం. ఎప్పుడంటే 1984లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అప్పట్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అప్పుడే ఏర్పడినటువంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అప్పట్లో 30 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. అక్కడ 30 స్థానాలతో రెండో స్థానంలో ఉన్నటువంటి టీడీపీకి ఆ రోజు పార్లమెంట్లో అంటే లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కారణం ఏంటి? 1977లో అమెండ్ చేసినటువంటి ఈ అధికారాన్ని, ఈ యాక్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే 2014లో మనం చూసాం 44 సీట్లు వచ్చాయి ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. సో 44 వచ్చాయి కాబట్టి లోక్సభలో ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ లోక్సభలో కావాలి అంటే కనీసం 55 స్థానాలు రావాలి. సో 55 స్థానాలు లేవు కాబట్టి 44కే పరిమితం అయ్యారు కాబట్టి అక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి. అదే 2019లో 52 స్థానాలు వచ్చాయి. ఇంకా 3 స్థానాలే తక్కువయ్యాయి, అంటే 3 సీట్లు మాత్రమే తక్కువ అయినప్పటికీ కూడా 2019లో ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మాకు ఇక్కడ ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మీరన్నా జోక్యం చేసుకోండి అని చెప్పేసి. కానీ అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే ఇది స్పీకర్ విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది కాబట్టి స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఆయనకున్నటువంటి అధికారాల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. క్లియర్ కట్గా ఉంది ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. 1977లో అమెండ్మెంట్ చేసినటువంటి అంశాల ఆధారంగా కావచ్చు, ఆయనకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళు స్పీకర్ అధికారాల్లో వాళ్ళు జోక్యం చేసుకోమని చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సో అదే ఇక్కడ కూడా వర్తించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటి అంటే ఎలాగూ స్పీకర్కి విచక్షణాధికారాలు ఉన్నాయి కాబట్టి సో స్పీకర్ తోటి అడిగి, అంటే స్పీకర్ విచక్షణాధికారం అంటే ఏంటి? బెదిరిస్తేనో లేకపోతే భయపెడితేనో లేకపోతే అలిగితేనో స్పీకర్ విచక్షణాధికారాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ స్పీకర్ని అడిగితే అందుకు స్పీకర్ అంగీకరించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆ విషయాన్ని మర్చిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఒక రకమైనటువంటి కాన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయం పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాకు దాదాపు మాకు 40% వరకు కూడా ఓట్ షేర్ ఉంది కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలి అంటున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రశ్న అడిగితే దానికి ఆయన మాట అన్నారు, అలా కావాలంటే జర్మనీకి వెళ్ళిపోండి అని. ఏంటి అసలు ఈ జర్మనీకి ఎందుకు వెళ్ళిపోమన్నాడు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి సంబంధించి జర్మనీలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నటువంటి అంశానికి లింక్ ఉంది. ఎందుకంటే జర్మనీలో ఎంఎంపీ అనేటటువంటి ఒక ఎన్నికల విధానం ఉంటుంది. ఈ ఎంఎంపీ అంటే ఏంటి అంటే మిక్స్డ్ మెంబర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ అంటాం అనమాట. సో ఈ ఎంఎంపీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఓటర్లకి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి మనలాగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలనో లేకపోతే ఎంపీలనో అభ్యర్థులను ఎన్నుకునేటటువంటి ఓటు ఒకటి, రెండవది పార్టీలు ఉంటాయి, పార్టీలకు ఓటు వేసేటటువంటి ఓటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ అధికారం రావాలి అంటే పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల ఆధారంగా ఆ పార్టీ అక్కడ అధికార పార్టీగా లేదా ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది. కాబట్టి ప్రజలు వేసేటటువంటి ఓట్ షేరింగ్ మీకు ఎక్కువ వచ్చిందంటే మీరు జర్మనీకి వెళ్ళిపోండి, అక్కడ ఇస్తారేమో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని చెప్పారు. సో కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైనా సరే ఫుల్ స్టాప్ పెట్టి అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి దిశగా వైసీపీ ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరట్లేదని మీరే చెప్తున్నారు. సో అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రశ్నిస్తే ప్రజల్లో మీకు మంచి పేరు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది అనేటువంటి విషయాన్ని మరవకుండా వాస్తవాలను పరిగణలోకి తీసుకొని నడుచుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇది వాటి ఇన్సైడర్ మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.